వెల్కమ్ బ్యాక్. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలనే అంశం రాజ్యాంగంలోనే ఉంది. కాకపోతే అది చట్ట రూపంలో లేదు, ఆ దేశ సూత్రాల రూపంలోనే ఉంది. ఆర్టికల్ 44 దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని స్పష్టంగా చెబుతుంది. యూసీసీ దేశ సమగ్రతను, లింగ సమానత్వాన్ని పెంపొందిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఇది మత స్వేచ్ఛకు, వైవిధ్యానికి భంగం కలిగిస్తుందని విమర్శలు ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం వివిధ మతాల వారికి సంబంధిత పర్సనల్ లా అమలవుతుంది. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, యూదులు ఇలా భిన్న మతాల వారికి భిన్నమైన చట్టాలున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేయడం అంత సులభమేమీ కాదు. ఇతర మతాల వాళ్ళు, మరీ ముఖ్యంగా ముస్లిం పురుషులలో పలువురు యూసీసీని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో ముస్లిం మహిళలు ఎంతో మంది యూనిఫామ్ సివిల్ కోడ్ ని సమర్థిస్తున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలైతే బహుభారత్వం, విడాకులు, ఆస్తి పంపిణీ లాంటి అంశంలో తమకు న్యాయం చేకూరుతుందని పలువురు ముస్లిం మహిళలు భావిస్తున్నారు. ఒకే చట్టం తీసుకురావడం అంటే తమ మతపరమైన అంశంలో జోక్యం చేసుకోవడమేనని మరికొందరు భావిస్తున్నారు. ఈ చట్టం తమ ఉనికికి, వైవిధ్యానికి భంగకరమని మరికొందరు అంటున్నారు. ఇది తమ రాజ్యాంగబద్ధ హక్కులను ఉల్లంఘించడమేనని ఇంకొందరు అంటున్నారు. వీలైనంత త్వరగా యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకురావాలంటూ రాజ్యాంగం చెబుతుంది. కాకపోతే హిందూయేతర మతాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయని భావించి ఎన్నో పార్టీలు ఈ అంశానికి దూరంగానే ఉన్నాయి. నిజానికి యూసీసీ నుంచి ఎన్నో ప్రయోజనాలున్నాయి. జాతీయ సమైక్యత సాధించేందుకు, సెక్యులరిజాన్ని పెంపొందించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. విభిన్న పర్సనల్ చట్టాల నుంచి తలెత్తే వైరుధ్యాలను ఇది పరిష్కరిస్తుంది. అందరికీ సమానత్వం, గౌరవం అందించాలన్న రాజ్యాంగపరమైన విలువలను ఇది పెంపొందిస్తుంది. ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరాన్ని గుర్తు చేసింది. ఇక ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. లా కమిషన్లు కూడా దీని అవసరాన్ని గుర్తించాయి. యూసీసీని చట్ట రూపంలోకి తెచ్చి అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆ దేశ సూత్రాల్లో స్పష్టం చేశారు. రాజ్యాంగ రూపకర్తల్లో ఒకరైన బాబాసాహెబ్ అంబేద్కర్ యూనిఫామ్ సివిల్ కోడ్ ని గట్టిగా సమర్థించారు. యూసీసీని సపోర్ట్ చేయడం అంటే లింగ సమానత్వాన్ని సమర్థించడమే అని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, పర్సనల్ చట్టాల్లో ఉండే లింగ వివక్షతను దూరం చేసేందుకు యూసీసీ తీసుకురావాలంటూ పిలుపునిచ్చారు. వివాహం, విడాకులు, వారసత్వం అంశంలో మహిళలకు కూడా సమాన హక్కులను ఇచ్చే యూనిఫామ్ సివిల్ కోడ్ ని బాబాసాహెబ్ అంబేద్కర్ గట్టిగా సమర్థించారు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ని కోరుకున్నారు. సెక్యులరిజాన్ని, వ్యక్తిగత హక్కులను పెంపొందించేదిగా ఆయన యూసీసీని అభివర్ణించారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని అంశంలోనూ అందరికీ ఒకే రకమైన చట్టం వర్తింపజేసేందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ తోడ్పడుతుంది. ఈ తరహా బిల్లుకి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఫిబ్రవరి 7న ఆమోదం తెలిపింది. ఇప్పుడు అస్సాం కూడా అదే దిశలో అడుగులు వేస్తుంది. త్వరలోనే సంచలన ప్రకటన చేసేందుకు సిద్ధమవుతుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఎలా అమలు చేయాలనే అంశంపై చర్చలు జరుపుతుంది. ఉత్తరాఖండ్ చట్టాన్ని పరిశీలిస్తుంది. ఇప్పటికే కేబినెట్ లో దీనిపై చర్చ జరిగినట్లు ఓ మంత్రి వెల్లడించారు. తమ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేస్తుందని, గిరిజనులను మాత్రం ఇందులో చేర్చబోమని అస్సాం సీఎం స్పష్టం చేశారు. ఇక యూసీసీ నుంచి గిరిజన తెగలను మినహాయించడానికి ఎన్నో కారణాలున్నాయి. ఇతర మతాలతో పోలిస్తే గిరిజనుల ఆచార వ్యవహారాలు మరింత విభిన్నంగా ఉన్నాయి. వివిధ తెగల ఆచారాలను క్రోడీకరించడం కూడా కష్టం. అంతేకాకుండా అడవుల్లో ఉండే ఎన్నో గిరిజన తెగలు వేల ఏళ్లుగా కొద్దిపాటి స్వతంత్ర ప్రతిపత్తిని అనుభవిస్తున్నాయి. రాజుల పాలనలో ఉన్నా, బ్రిటిష్ పాలనలో ఉన్నా కూడా పాలకులు ఆ తెగల ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కేంద్రం ఎన్నో అంశంలో అదే ధోరణిని కొనసాగించింది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం సైతం గిరిజనుల ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఇష్టపడలేదు. అందుకే యూసీసీ నుంచి గిరిజన తెగలను మినహాయించింది. తాజాగా అస్సాం కూడా అదే బాటలు నడుస్తుంది. యూసీసీ నుంచి గిరిజనులకు మినహాయింపు ఇవ్వనుంది.
మొత్తానికి యూనిఫామ్ సివిల్ కోడ్ ముచ్చట కొత్తగా వచ్చిందేమీ కాదు. బ్రిటిష్ కాలం నుంచి కూడా దీని ప్రస్తావన వస్తూనే ఉంది. ఆధునిక కాలానికి వస్తే 1951 నుంచి కూడా హిందూ సంఘాలు యూసీసీ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాయి. నేటి బీజేపీకి పూర్వ రూపమే జనసంఘ్. 1951లో ఈ పార్టీ ఏర్పడింది. అప్పట్లోనే అది యూసీసీ గురించి ప్రస్తావించింది. ఆ పార్టీ మార్గదర్శక సూత్రాల్లో యూసీసీ కూడా ఉంది. బీజేపీ రాజకీయంగా ఎదిగే క్రమంలో ఎన్నో సందర్భాల్లో యూసీసీ గురించి ప్రస్తావించింది. యూసీసీని బీజేపీ పౌర హక్కులకు ఆధునిక బాటగా అభివర్ణిస్తుంది. వారసత్వం, పెళ్లి, మహిళా హక్కులు, కుటుంబ ఆస్తిని పంచుకోవడం లాంటి అంశంలో ప్రజలందరికీ ఒకే విధమైన హక్కులు ఉండాలని బీజేపీ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఉత్తరాఖండ్లో యూసీసీ రూపుదిద్దుకుంది. యూసీసీని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరోవైపున ముస్లిం మత పార్టీగా ముద్రపడిన మజ్లిస్ పార్టీ సైతం ఈ బిల్లుపై నిరసన వ్యక్తం చేసింది. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికీ కూడా జాతీయ స్థాయిలో యూసీసీని తీసుకురాలేకపోయింది. అందుకు అనేక కారణాలున్నాయి. కొన్ని మిత్రపక్షాల అభ్యంతరాలు, సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం వంటి వాటితో జాతీయ స్థాయిలో ఈ చట్టాన్ని బీజేపీ తేలేకపోయింది. అంత మాత్రాన యూసీసీపై బీజేపీ ఆశలు వదులుకోలేదు. ప్రయోగాత్మకంగా ఓ చిన్న రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో దీన్ని అమలు చేయాలంటూ భావించింది. ఆ ప్రయత్నంలో ఘన విజయాన్ని కూడా సాధించింది. ఉత్తరాఖండ్లో యూసీసీ నుంచి గిరిజన తెగలను మినహాయించారు. గిరిజన తెగలను మినహాయించి తమను చేర్చడాన్ని ఉత్తరాఖండ్లోని ముస్లిం వర్గాలు తప్పుపడుతున్నాయి. యూసీసీ అమలు చేయడం అంటే ఒక మతం చట్టాలను మరో మతంపై రుద్దడమేనని మండిపడ్డాయి. యూసీసీని సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు ముస్లిం మత గురువు మొహమ్మద్ అహ్మద్ ఖాసిమి అప్పట్లో ప్రకటించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాల్లో ఉంది. అది ఇప్పుడు భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో కూడా చోటు చేసుకోనుంది. వివాహం, వారసత్వం, విడాకులు, దత్తత లాంటి కీలక అంశాలపై ప్రజలందరికీ ఒకే తరహా నియమ నిబంధనలు అమలు చేయడమే యూసీసీ లక్ష్యం. నిజానికి భారత రాజ్యాంగం కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని అంటుంది. భారతదేశ భూభాగం అంతటా ప్రజలందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ వర్తించేలా చేసేందుకు రాజ్యం ప్రయత్నించాలి అని భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది. భారత రాజ్యాంగ ఆదేశ సూత్రాల్లో యూసీసీ ప్రస్తావన ఉంది. చట్టాలు చేయడంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాలను దృష్టిలో ఉంచుకోవడం తప్పనిసరి అని కూడా రాజ్యాంగం చెబుతుంది. దేశంలో ఇప్పటికే గోవా రాష్ట్రంలో యూసీసీ అమల్లో ఉంది. వివాహం, విడాకులు, వారసత్వం లాంటి అంశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. గోవా తమన్ అండ్ తియు అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1962 పేరుతో ఈ చట్టం అమలవుతుంది. గోవా ఒకప్పుడు పోర్చుగీస్ పాలనలో ఉండింది. అందుకే ఈ చట్టం మూలాలు కూడా పోర్చుగీస్ చట్టంలోనే ఉన్నాయి. పోర్చుగీస్ సివిల్ కోడ్ ఆఫ్ 1867 అనే అత్యంత పురాతన చట్టంలోనే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మూలాలు ఉన్నాయి. ఈ చట్టం భార్య భర్తలకు సంపద, ఆదాయాన్ని సమానంగా పంచేందుకు వీలు కల్పిస్తుంది. అంతేకాదు లింగ భేదం కూడా పిల్లలకు ఆస్తులను పంచేందుకు వీలు కల్పిస్తుంది. జనన మరణాలను, వివాహాలను ఖచ్చితంగా ప్రజలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక గోవాలో తమ వివాహాలను నమోదు చేసుకున్న ముస్లింలు బహుభారత్వానికి, ట్రిపుల్ తలాక్కు దూరంగా ఉండాల్సిందే. మొత్తం మీద లోక్సభ ఎన్నికల సందర్భంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అస్త్రాన్ని బీజేపీ బయటకు తీసింది. 1998లోనే అది తన మేనిఫెస్టోలో యూసీసీ అమలుపై హామీ ఇచ్చింది. 2019 నవంబర్లో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటికీ నిర్దిష్ట సవరణలు చేసేందుకు దాన్ని ఉపసంహరించారు. 2020 మార్చిలో రెండోసారి ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినా అది చట్టరూపం దాల్చలేకపోయింది. నిజానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అంశానికి సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. 1835లోనే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో యూసీసీ అమలు చేయాల్సిన అవసరం గురించి ప్రస్తావించింది. ఇక రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా భారతదేశాన్ని నిజమైన సెక్యులర్ దేశంగా చేయాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేయాల్సిన సందర్భం వచ్చింది. అందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తుంది. తాజాగా అస్సాం కూడా అదే బాటలో ముందుకు వెళ్తుంది.